హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్వి ఎంటర్టైన్మెంట్స్. మన ఎస్ఎస్వి ఎంటర్టైన్మెంట్స్లో హీరో గారికి కొంచెం బాగాలేదు. ఆయన ఆయన 2 days బ్యాకే నాకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు. అయితే ఏంటంటే ఆ బ్యాడ్ న్యూస్, ఆయనకి హ్యాండ్ కొంచెం బోన్ అయితే చిన్నగా ఇరిగిందంట. నాకు అంటే షాక్ అయ్యాను నేను. బోన్ ఎలా ఇరిగింది అబ్బా కొంచెం అనిపించింది. తర్వాత నేను ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అర్థమైంది ఏంటంటే మాకు అది బోన్ అంటే ఇంత ఇంత జస్ట్ పైన అదే మీరు ఒక గ్లాస్ బాటిల్ తీసుకోండి, దాన్ని ఇలా ఇలా జస్ట్ కొట్టండి, దానిపైన క్రాక్ వస్తుంది మీకు. ఆ క్రాక్ మీద మీరు చిన్నగా ఏదో ఒకటి కొట్టండి, మొత్తం బాటిల్ పగులుద్ది. అలా ఇప్పుడు ఆయనకి అంటే ఇక్కడ ఒకటి కొడితే మొత్తం ఇరిగిపోదు, అక్కడ జస్ట్ ఇంత ఇరిగింది. సో మేమైతే కొంచెం షాక్ అయ్యాం. మేము కొంచెం అంటే అది మరి రికవరీ అది ఏమవుతుందో తెలియదు మనకి. ఇప్పుడు చిన్న క్రాక్ అయితే వచ్చింది ఇలా, అక్కడ నుంచి బ్లడ్ లీక్ అవుతుంది ఇప్పుడు. సో కొంచెం రికవర్ అవ్వాలని మేము ఆశిస్తున్నాం. సాయిల్ గారు ఎలాగైనా రికవర్ అవుతారని మేము ఆశిస్తున్నాం. ఎస్ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అంతా మీకే ఉన్నారు సాయిల్ గారు. సో మన సాయిల్ గారి నుంచి చిన్న మెసేజ్ వచ్చింది. దానికన్నా ముందు ఒక మెసేజ్ చెప్తున్నాను మీకు. మేమైతే సినిమా ఒక 2 days కాదు, అప్రాక్సిమేట్లీ ఒక 30 days వరకు 1 month షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఆయనకి రికవర్ అయ్యేంత వరకు మేము షూటింగ్ అనేది తీయం. ఆయన అప్పటికి చెప్పారు, ఫస్ట్ డే పడ్డారు, అయ్యింది, కొంచెం నొప్పి వచ్చింది, వదిలేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వదిలేశారు. దాని తర్వాత మళ్ళీ పెద్ద షూటింగ్ చేసినారు. షూటింగ్ చేసినప్పుడు అది ఫ్రాక్చర్ అయిపోయింది ఫుల్గా. సో అక్కడే కొంచెం అయ్యింది. సరే ఇంకా నెక్స్ట్ డే ఎదురు చూస్తే ఇంకా బాగా పెయిన్ వచ్చి ఇక్కడ ఉబ్బింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అయింది, స్కాన్లో ఇది కనిపించింది మాకు. ఓకే, సాయిల్ గారు కొంచెం రికవర్ అవుతారు. సో సాయిల్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. సో వాచ్ దట్. హలో గైస్, నేను మీ సాయిల్. వెల్కమ్ టు ఎస్ఎస్వి ఎంటర్టైన్మెంట్స్. సో ఎస్ఎస్వి అయితే నాకు వీడియో పంపిరా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, నువ్వు రికవర్ అయ్యే వీడియో. మీరు ఆల్రెడీ చూస్తాడు, మీకు యూట్యూబ్ తెలియదు. సో యూట్యూబ్లో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. సో కెమెరామ్యాన్ షేక్ చేయకు. సో మంచిగా అది. సో ఈ న్యూస్ చెప్పే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా సో న్యూస్ అయితే చెప్పిపోతాం కదా. సో ఏం జరిగిందంటే స్టోరీ కూడా పెట్టిన. లాస్ట్ నైట్ ఐ గాట్ ఇంజర్డ్. లాస్ట్ నైట్ కాదు, పోయిన ఎస్టర్డే నైట్, డే బిఫోర్ ఎస్టర్డే నైట్. సో కెమెరామెన్ షేక్ చేయకు. సో నైట్ నా ఫ్రెండ్ సైకిల్, అది కూడా చైన్ బ్రేక్ సైకిల్, బ్రేక్స్ ఉంటాయో నాకు తెలియదు. అమెరికాలో ఒక సైకిల్స్ ఉంటాయి చూడండి గైస్, అలా అంటే అది ఎలా ఆగుతుందో నాకే తెలియదు, కానీ పెడల్తో ఆగుతుంది అంట. నేను ఇప్పుడే విన్నాను. నాకు బ్రేకులు ఎలా వేయడం కూడా రాదు. అంతే వెళ్ళాను గైస్, అక్కడ రాయి ఉంది, అంతే పడ్డాను. రాక్ ఉందని షార్ట్లో చెప్పలే, స్టోరీలో. సో అప్పుడు ఐ కుడెంట్ గెట్ స్లీప్ వెల్. అంటే నేను మంచిగా పడుకోలేకపోయినా, అసలు నైట్ అసలు కొంచెం కూడా స్లీప్ కూడా రాలే. ఎంత నొప్పి అంటే చాలా నొప్పి వచ్చేసింది, చాలా బ్లడ్ కూడా వచ్చేసింది. సో అసలు ఐ కుడెంట్ గెట్ స్లీప్. అండ్ పొద్దునే లేసాక ఎర్లీ మార్నింగ్ ఐ బ్రష్డ్ అండ్ ఐ షవర్డ్. బ్రష్డ్ తెలుగులో చెప్పేద్దాం, నాకు ఇంగ్లీషే రాదు. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసి, స్నానం చేసి, టిఫిన్ తినేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, స్కాన్ చేయించుకున్నా. అక్కడ లిటిల్ బిట్గా బోన్ ఇరిగి ఉంది. సో బోన్ ఇరిగింది గైస్. నేను షాక్ అయిపోయినా, కింద పడ్డానికి ఇంతనా, ఇంతకీ రక్తం ఫుల్ వచ్చింది గైస్. దెబ్బకి 100% అయిపోయి ఉంటుంది రక్తం. సో కెమెరామ్యాన్ ఇది చూపిస్తున్నాం, అక్కడ ఎవడన్నా ఉన్నాడా? సో మన కెమెరామ్యాన్కి డబ్బులు ఇస్తే చాలు. సో అలా
ఇంకా ఇదేదో కట్టే తాళ్ళలాగా. సో నాకైతే ఫుల్ నొప్పి వచ్చేసింది. సో అది గైస్ న్యూస్. ఇంకా అప్డేట్స్ అయితే నేను రికవర్ అయ్యేటప్పుడు అప్డేట్స్ వస్తే ఫుల్గా వస్తాయి. సో ఇంకా స్టే ట్యూన్ గైస్, అన్ని అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్ మంత్లో, ఫుల్గా వస్తాయి. ఫుల్ అప్డేట్స్ అంటే ఫుల్. సో రికవర్ అయితే తొందరగా అయిపోతా, ఇంకా సూన్ అయిపోతా. ఇంకా మళ్ళా కలుసుకుందాం ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.